వెంకటేశాయ. పాణోపాయస భక్తమాహితరసన్ బిభ్రన్ముదా దక్షిణే సవ్యే శారద చంద్రమండల నిభం హయ్యంగవీనం దధత్ కంఠే కల్పిత పుండరీక నఖమప్యుద్దామదీప్తిం వహన్ దేవో దివ్య దిగంబరో దిశతు నః సౌఖ్యం యశోదాశిశు. తన దక్షిణ హస్తంలో చెవురూరుతున్నటువంటి పాయసాన్నంతో నిండినటువంటి గిన్నెను పట్టుకొని వామహస్తం ఎడమ చేతిలో కార్తీక పున్నమి నాటి చందమామ వంటి తెల్లనైనటువంటి వెన్నముద్దను పెట్టుకుని మెడలో కాంతితో వైభవంగా ప్రకాశించేటువంటి పులిగోరు పతాకాన్ని ధరించి నిరంతరము దిగంబరుడుగా క్రీడాపరాణుడై యశోదా శిశువుగా గోకులాన్ని ఉద్ధరించి లోకాన్ని అంతటినీ రక్షించేటువంటి ఆ శ్రీకృష్ణ స్వరూపానికి రూపాంతరభూతుడై వెలుగుందేటువంటి శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య కృపా విశేషంతో మనం నిరంతరము పరమ పవిత్రమైనటువంటి తిరుమల క్షేత్రం అందున స్వామికి అత్యంత సమీపంలో ఉన్న నాదనీరాజన వేదికగా సాయం సంధ్య వేళ ఆ భగవంతునికి ప్రీతిపాత్రమై భగవంతుడే తానే ప్రవేశించిన శ్రీమద్ భాగవత అధ్యయన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. నేడు కూడా యథాశక్తి మనందరం కూడా చక్కగా గురు ప్రార్థనాది మంగళ శ్లోకాలను సత్సంకల్పము ధ్యాన శ్లోకము కూడా పఠిస్తూ ఈనాటి ఈ అధ్యయన కార్యక్రమాన్ని శుభారంభంతో ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీశైలశిఖరస్థాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనిర్జితశశాంకాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణాఖ్యకపిలోస్రముఖోదసాప్యం ద్వైపాయనాప్తశుకగోపవిదుహ్యమానం సంసారసౌఖ్యలవసేవనయా క్షుధార్తః శుద్ధం జనాః పిబత భాగవతం సుదుగ్ధం.
శ్రీ గురుభ్యో నమః. పద్మపురాణ అంతర్గత శ్రీమద్ భాగవత మాహాత్మ్యంలో నారద మహర్షి తల్లి అయినటువంటి భక్తి యవ్వనురాలై ఉండి ఆ భక్తికి సుతులుగా ఉన్నటువంటి జ్ఞాన వైరాగ్యాలు రెండూ కూడా వృద్ధాప్యాన్ని పొంది నిశ్చేష్టులై కదలకుండా ఉన్న దీన స్థితి నుంచి ఆ నారదుడు తప్పకుండా వారిద్దరినీ కూడా పునః ఆ చలన శక్తి వైభోగం కలిగింపజేస్తాను అని మాట ఇచ్చి ముందు భక్తికి ఊరట కలిగే విధంగా ఆ భక్తి ముందు పరిపుష్టమయ్యే విధంగా మానసికమైనటువంటి స్థైర్యము ధైర్యము కలిగే విధంగా ఆ భక్తి యొక్క వైభోగాన్ని ముందు చక్కగా వివరించి, ఎందుచేతనంటే ఆ పరమాత్మకి తన ప్రాణం కన్నా మిన్న అయినటువంటి దానవు నీవమ్మా, నీకు దాసిగా ముక్తే వచ్చింది. ఆ ముక్తి వైకుంఠం నుంచి వస్తూ నువ్వు రమ్మంటే ఇక్కడికి ఉంటుంది, లేదంటే వెళ్ళమంటే వెళుతుంది. అలా నీ వల్లే ముక్తి అని భక్తికున్న శక్తికి తెలియపరుస్తూ నువ్వు చింతించవద్దు, వీరిద్దరూ కూడా ఈ వృద్ధాప్యం పోయి తిరిగి శక్తిని చేకూర్చుకునే విధంగా నేను ఆలోచిస్తాను అని పరిపరి విధాలుగా ఆ ఉపాయం గురించి ఆలోచించి ఏ విధమైనటువంటి ఉపాయం తట్టని స్థితిలో భగవన్నామమైనటువంటి అందున విశేషమైన గోవింద నామస్మరణ చేయగానే వ్యోమవాణి ఆకాశవాణి సత్కర్మను ఆచరించవయ్యా, ఆ సత్కర్మ సాధు పురుషుల ద్వారా తెలుసుకోవయ్యా అని రహస్యంగా, అంటే పరిపూర్ణంగా ఆ సత్కర్మ ఏమిటో చెప్పకుండా, ఆ సాధుజనులు ఎవరో చెప్పకుండా గుహ్యంగా ఉండే విధంగా ఒక మార్గాన్ని అందిస్తే దానిని ఆధారంగా తీసుకుని అనేక మంది యతీశ్వరుల్ని మునుల్ని అడిగి చిట్ట చివరకు ఎక్కడా సమాధానం దొరక్క బదరికాశ్రమానికి వెళ్ళి తపస్సు చేయాలని నిర్ణయించుకున్న సమయంలో ఆయనకు సాధుజనులైనటువంటి సత్పురుషులైనటువంటి కుమారాహ అని పిలువబడే సనక సనందనాది మునులు కుమారులు సనత్కుమారాదులందరూ కూడా ప్రత్యక్షమయ్యి, అంటే తారసపడి ఆ నారదునకు ఉపాయాన్ని చెప్పే సందర్భంలో సత్కర్మ అంటే ఏమిటో కాదు నారదా, సాక్షాత్తు భగవంతుణ్ణి చెప్పేటువంటి శ్రీమద్ భాగవతాలాప సతు గీత శుకాదిభి అని చెప్పి శ్రీమద్ భాగవతాలాపము అని చెప్పి, అంటే శ్రీమద్ భాగవతాన్ని చక్కగా ఆలకించడము వినడము, అది గనక జ్ఞాన వైరాగ్యాలకు నీవు వినిపించినట్లయితే భగవంతునితో కూడిన భగవత్ కథలతో నిండిన భగవత్ తత్వంతో నిండినటువంటి శ్రీమద్ భాగవతాన్ని నీవు జ్ఞాన వైరాగ్యాలకు భక్తికి కూడా వినిపించినట్లయితే లోకంలో తిరిగి భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూడు కూడా పుష్టిని పొందుతాయ్యా. ఎప్పుడైతే అందరిలో కూడా ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు పుష్టిని పొందడం అంటే ఎక్కడుంటాయి ఇవి, ఎక్కడుండాలి అంటే ప్రతి గృహంలో ఉండాలి, ప్రతి జనుల్లో ఉండాలి. కాబట్టి ప్రతి వారిలో ఎప్పుడైతే ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు చక్కగా మంచి స్థితిలో ఉంటాయో అప్పుడు లోకం క్షేమంగా ఉంటుంది. వారిని కలి ఏ విధంగానూ పీడించడం అనేటువంటిది జరగదు అనేటువంటి భావనతో ప్రతిగేహం ప్రతిజనం తతః క్రీడాం కరిష్యతి, ఈ రకంగా భాగవతాన్ని గనక వినిపించినట్లయితే ప్రతి ఇంటా కూడా ఆనందంతో భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉంటాయి అని చెబితే, ఇంత చెప్పినప్పటికీ కూడా నారద మహర్షికి ఏదో సందేహం సంశయం మదిలో మెదులుతూనే ఉంది. దానినే ఆయన ఏ రకంగా ప్రకటిస్తున్నాడు అంటే, నారద ఉవాచ వేద వేదాంత ఘోషైశ్చ గీతాపాఠై ప్రబోధితం భక్తి జ్ఞాన విరాగాణం నోదతిష్ఠత్రికం యదా. స్వామి, మీరు చెబుతున్నారు నిజమే. నేను మీరు ఏదైతే భాగవతం అన్నారో ఆ భాగవతానికి మూలభూతమైనటువంటి ప్రధానమైనటువంటి వేదాంత ఘోషైశ్చ, వారి చెవిలో స్వయంగా నేనే దగ్గరుండి
వేదాలని చతుర్వేదాలన్నిటినీ కూడా అక్కడ పారాయణ చేశానండి. వాళ్ళు వినేట్లుగా పఠించినటువంటి వాడిని నేను. అంతేకాదు గీతాపాఠై స్వయంగా స్వామి తెలియజెప్పినటువంటి ఆ భగవద్గీతను కూడా ప్రబోధ చేశాను. కేవలం ఏదో చెప్పలేదు, ప్రకృష్టంగా ఎంతో విశేషంగా భక్తితో నేను వాళ్ళకి దగ్గరుండి బోధన చేశాను. ఎవరికి? ముగ్గురికి భక్తి జ్ఞాన విరాగాణం వారి అందరికీ తెలియజేశాను. అంత తెలియజేసినప్పటికీ కూడా నోదతిష్టత్ వాళ్ళు ఏ రకంగానూ కూడా కదలలేదు. జ్ఞాన వైరాగ్యాలు రెండూ కూడా రావాల్సినంత మార్పు వారిలో కనబడలేదు. అంటే వేదము, వేదాంతము, భగవద్గీత, అలాగే బ్రహ్మసూత్రాలు, వీటన్నిటినీ ఏవైతే విద్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఉన్నతమైనటువంటి లోకంలో కీర్తింపబడేటువంటి విద్యలన్నిటినీ వారికి వినిపించానే. అయినా వారిలో ఏ రకమైనటువంటి చలనము కూడా కలగలేదు. మరి అటువంటిది శ్రీమద్భాగవతాలాపాత్ తత్కథం బోధమేష్యతి తత్కథాసు తు వేదార్థ శ్లోకే శ్లోకే పదే పదే. మీరు అంటున్నారు శ్రీమద్ భాగవతాలాపాత్, భాగవతాన్ని చెప్పడం ద్వారా వాళ్ళకి ఖచ్చితంగా చలనం ఏర్పడమే కాదు తిరిగి పుష్టిని కూడా సంపాదించుకుంటారు అని. శ్రీమద్ భాగవతంలో ఏముందండి అందులో? ఎందుచేతనంటే ఏవైతే వేదంలోనూ వేదార్థంలోనూ వేదాంతంలోనూ భగవద్గీతలో చెప్పారో అవే విషయాలు కూడా భాగవతంలో కూడా ఉండేటువంటిది. శ్రీమద్ భాగవతాలాపాత్ తత్ కథం బోధమేశ్వరి, అది చెప్పినంత మాత్రముననే వారు ఉత్తేజితులవుతారు, తిరిగి పరిపుష్టులవుతారు అని ఎలా చెప్పడం? తత్కథాసు, ఆ భాగవతంలో వేదార్థ శ్లోకే శ్లోకే పదే పదే, ప్రతి శ్లోకంలోనూ ప్రతి పదంలోనూ మూలం అదే కదా, వేదసారమే కదా అక్కడ ఉన్నటువంటి విషయం. వేదంలో లేనిదంటూ ఏదీ లేదు కదా. కాబట్టి మూలం చెబితేనే ఆ మూలంలో సారమైనటువంటి వేదాంతాది ఉపనిషత్తులు, ప్రధానమైనటువంటి 108 లేదా 10 ఉపనిషత్తులు చెబితేనే, లేదా సాక్షాత్తు భగవద్గీతను చెబితే కూడా చలనం రానటువంటిది మరి ఆ భాగవతాన్ని చెబితే చలనం వస్తుందంటారా అనేటువంటి సంశయాన్ని రేకెత్తించాడు ఆయన. చిందంతు సంశయం హ్యేనం భవంతో మోఘదర్శనా విలంబోనాత్ర కర్తవ్య శరణాగతవత్సలాః. అయ్యా, ఏదైతే నాకు ఈ సంశయం అయితే ఉందో వేదముల చేత, వేదాంతముల చేత, భగవద్గీత చేత, అదేవిధంగా బ్రహ్మసూత్రాల చేత, యోగ విద్యల చేత ఏవైతే ఉన్నాయో అన్ని విద్యలు, నాకు తెలిసినటువంటి విద్యలన్నిటినీ అక్కడ నేను వాళ్ళకి ప్రబోధన చేస్తే కదలనటువంటి కదలిక మీరు చెప్పినటువంటి భాగవతం ద్వారా కదులుతుంది అని చెబుతున్నారు. అంటే మీ మీద విశ్వాసం లేక నేను ఈ ప్రశ్న వేయడం లేదు. మీరు అమోఘ దర్శన, మిమ్మల్ని దర్శించడం చేతనే ఉండేటువంటి సమస్త సంశయాలు కూడా తొలగిపోతాయి. ఎందుచేతన అంటే మీరు జ్ఞానస్వరూపులు. సనా అనే శబ్దానికి బ్రహ్మవాచకం అంటే జ్ఞానవాచకం. మీరు నలుగురు కూడా 5 ఏండ్ల పసిబాలురు రూపంలో ఉన్నప్పటికీ కూడా జ్ఞాన సంపన్నులు. కాలము కూడా మిమ్మల్ని ఏమీ చేయలేకుండా ఉంది. అందుచేత మీకు జరా ముసలితనం అనేటువంటిది కూడా దరి చేరలేదు. సత్వగుణ సంపన్నులు, జ్ఞాన సంపన్నులు, బ్రహ్మ మానసపుత్రులు. కాబట్టి మీరు తప్పకుండా నా ఈ సంశయాన్ని నివృత్తి చేయగలరు అని చెప్పి విలంబోనాత్ర కర్తవ్య, ఈ విషయంలో ఏమీ ఆలస్యం చేయకుండా నాకు ఉన్నటువంటి ఈ సంశయ నివృత్తి చేయాలి. ఎందుకంటే మీరు శరణాగత వత్సలాహ, ఎవరైతే శరణు కోరుతారో వారి యందు వాత్సల్యాన్ని చూపించేటువంటి దయాస్వరూపులు అని. వత్సలాహ అంటే వాత్సల్యం అంటే ఏమిటి అంటే దోషాలు ఏవైతే ఉన్నాయో వారిని చూడనటువంటి తత్వానికి వాత్సల్యం అని చెప్పి, దోష అదర్శితత్వం వాత్సల్యం అని ఒక రకంగా, మరొక పరంగా వాత్సల్యం అంటే వత్స అంటే ఆవు యొక్క దూడకు వత్స అని పేరు. అటువంటి ఆవు యొక్క దూడ ఏదైతే ఉందో ఆ దూడపై తల్లి చూపించేటువంటి ప్రేమ ఏదైతే ఉందో దానికి వాత్సల్యం అని. ఎందుకండి మరి ప్రతి జంతువుకి పిల్లలు ఉంటారు. కేవలం ఈ ఆవు దూడపై చూపించేటువంటి దాన్నే విశేషంగా వాత్సల్యంగా దానికే ఎందుకు అంతటి ప్రాముఖ్యత అంటే, సహజంగా గోవు తాను స్వీకరించేటువంటి ఆహారంలో ఏమాత్రం శుద్ధిలోపం ఉన్నా
స్వీకరించదు. అంటే ఎండుగడ్డి తినాలి అంటే అది పరిపూర్ణంగా ఎండినట్టుదైతేనే స్వీకరిస్తుంది. అది ఏమాత్రం కొంచెం తడైనా తినడానికి యోగ్యంగా లేకపోయినా స్వీకరించదు. అలాగే తాను ఉండేటువంటి ప్రదేశం కూడా శుద్ధంగా ఉండకపోతే నిదురించదు. అంతటి శుద్ధిని కోరుకునేటువంటి గోవు స్వీకరించే ఆహారం కానీ ఉండే చోట కానీ అంత పరిశుద్ధంగా ఉండేటువంటిది. మాలిన్యాన్ని సహించలేనటువంటి గోవు కూడా తనకి సంతానం కలిగితే తన వత్స యొక్క ఏదైతే రక్త మాంసాలతో ఉన్నటువంటి ఆ మేధంతో ఉంటుందో దానిని స్వయంగా తన జిహ్వ చేత అంటే తన నాలుకతో పరిశుభ్రం చేస్తుంది. అంటే ఆ శిశువుకు గోవు యొక్క కుమారుడైనటువంటి ఆ వత్స ఏదైతే ఉన్నాడో ఆ వత్సకు ఉండేటువంటి రక్త మాంసాదులన్నిటినీ కూడా దేనితో శుభ్రం చేస్తుంది అంటే తన నాలుకతో. దేని చేత అంటే తన కుమారుడు తన పుత్రుడి మీద ఉండేటువంటి గుణం చేత. ఆ రకంగా తల్లి అయినటువంటి గోవు తన సంతానం మీద ఏ రకంగా తన యొక్క ప్రేమను చూపిస్తుందో దానినే వాత్సల్యం అంటారు. అటువంటి వాత్సల్యం కలిగినటువంటి వారు ప్రేమ స్వరూపులయ్యా మీరు శరణాగత వత్సలాహ. కాబట్టి నాకు ఈ సంశయం ఏదైతే ఉన్నదో వేదాంత గీతాది పఠనముల చేత కూడా చేతనత్వం పొందనటువంటి ఆ జ్ఞాన వైరాగ్యాలకు భాగవతం చదివినట్టయితే ఖచ్చితంగా అవుతుందని తెలియజేస్తూ ఉన్నారు. అది ఎలా అని నారదుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దానికి కుమారా ఊచుహు. మనం నిన్న కూడా అనుకున్నాం కుమారా అండంలో ఏంటంటే కుమ్ అంటే అజ్ఞానం, మారయతి తొలగించేటువంటి వారు. అంటే మనలో ఉండేటువంటి మోహాన్ని అదేవిధంగా అజ్ఞానాన్ని తొలగించేటువంటి జ్ఞాన సంపన్నులు కాబట్టి సనచతుష్టయం వారిని అడుగుతుంటే వారు సమాధానం చెబుతూ ఉన్నారు. వేదోపనిషదాం సారాజ్యాత భాగవతీ కథ అత్యుత్తమ తతో భాతి పృథగ్భూత ఫలాకృతి. నారద, నువ్వు చెప్పినటువంటిది నిజమే అయినప్పటికీ, నిజంగా భాషించేదైనప్పటికీ తప్పకుండా వేదాంత గీతములకు భాగవతానికి కొంచెం మాహాత్మ్య విషయంలో వ్యత్యాసం ఉన్నదయ్యా. వేదోపనిషదాం సారాత్, నిజంగా వేదములు వేద ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో వాటి సారంగానే వచ్చినటువంటిది ఈ భాగవతీ కథ. ఈ కథ అనేటువంటిది వాటి సారమే. అత్యుత్తమ, పైగా ఎటువంటిదయ్యా అంటే ఉత్తమమైనటువంటిది. తతో భాతి పృథగ్భూత ఫలాకృతి, వాటి నుంచి వేరు చేయబడి ఫలమనేటువంటి ఆకృతిని పొంది సారభూతమై ఉందయ్యా ఈ భాగవతము అనేటువంటిది అని. అది ఎలా అంటే ఆమూలాగ్రం రసస్థిష్టన్నాస్తేన స్వాద్యతే యథా సభూయ సంపృథగ్భూత ఫలే విశ్వ మనోహర. నీకు ఒక ఉదాహరణ చెప్పే ప్రయత్నం చేస్తాం అని ఆ మహర్షులు చెబుతూ ఉన్నారు. ఒక చెట్టు పెరగాలి అంటే ఎలా పెరుగుతుంది? ఒక చిన్న విత్తనాన్ని వేయడం ద్వారా. ఒక మామిడి చెట్టు పెరగాలి అంటే ఆ మామిడి టెంక భూమిలో నాటడం ద్వారా దాని నుంచి మొలక వస్తుంది. ఆ మొలక నుంచి నెమ్మదిగా దానికి నీరు పోసినట్లయితే, సంరక్షణ చేసినట్లయితే అది ఒక మొక్కగా మారుతుంది. ఆ మొక్క అలా పెరగడానికి ఉపయోగపడినటువంటి నీరు ప్రధానమైనటువంటి కారణం. ఆ నీటి ద్వారా కొంచెం కొంచెంగా శక్తి కూడా తీసుకుని మొక్కగా వచ్చి ఆ మొక్క పెరిగి పెద్దదైతే, కాండం కూడా బలిష్టమైతే అది చెట్టు అవుతుంది. ఆ మొక్కకి మనం మొక్కగా ఉన్నప్పుడు పోసింది నీరే, చెట్టు అవుతున్నప్పుడు పోస్తున్నది నీరే. ఆ నీటి ద్వారానే దానికి శక్తి వస్తోంది. అదే ఇంకొంచెం పెరిగితే ఆ చెట్టుకి కాండాలకు శాఖలు వస్తాయి. ఆ శాఖలు ఇంకా వృద్ధి చెందితే వాటికి శాఖోపశాఖలుగా అంటే ఉపశాఖలు వస్తాయి, ఆకులు వస్తాయి. ఇంకా పెరిగి పెద్దదైతే దానికి పూత వస్తుంది. ఆ పూత నుంచి ఒక కాయ ఏర్పడుతుంది. ఆ కాయ ఫలవంతం అవుతుంది కాలానుగుణైన కాలక్రమంలో. ఇక్కడ అది ఫలంగా మారడానికి కారణం ముందు పువ్వు, దానికి కారణం ఆ ఉపశాఖ అంటే కొమ్మ, దానికి కారణం ప్రధానమైనటువంటి శాఖ, దానికి కారణం కాండం, అది అలా అవ్వడానికి కారణం మొక్క, దానికి కారణం మొట్టమొదట మనం వేసినటువంటి బీజం. ఈ బీజం నుంచే ఈ ఫలం అనేటువంటిది వచ్చింది. బీజం నుంచి ఫలవంతం అయ్యేంత వరకు మనం ఒకే విధమైనటువంటి నీరు అనేది పోయడం జరిగింది. ఇక్కడ ఈ కాండానికి ఉండేటువంటి రుచి శాఖకు ఉండదు, శాఖకు ఉండేటువంటి రుచి
ఆకుకి ఉండదు, పత్రానికి ఉండదు. పత్రానికి ఉన్నటువంటి రుచి పువ్వుకి ఉండదు. పువ్వుకి ఉండేటువంటి రుచి కాయకు ఉండదు. కాయకు ఉండేటువంటి రుచి ఫలానికి ఉండదు. కానీ రుచిమయంగా మనకు అనిపించేది దేనిని మనం తీసుకుంటున్నాము అంటే ఫలాన్నే మనందరం కూడా తీసుకుంటున్నాము. కానీ మనం ఎవరూ కూడా ఆ చెట్టు యొక్క ఆకుల్లో బెరడులో తినట్లేదు కదా. మనం దేనికోసం దాన్ని అంత వృద్ధి చెందింపజేస్తూ ఉన్నాము అంటే ఫలం కోసమే. ఆ ఫలంలో ఉండేటువంటి మాధుర్యాన్ని అనుభవించడం కోసమే. మరి ఈ ఫలం అవడానికి మూలమేదైంది అంటే ఆ కాండము మూలమే, శాఖ మూలమే, పత్రాలు మూలమే, ఆ పువ్వు మూలమే. మరి వేటిల్లోనూ లేనటువంటి రుచి ఈ ఫలంలో ఎలా వచ్చిందయ్యా? అదే భగవంతుడి యొక్క లీల. అదే విధంగా ఈ భాగవతానికి మూలమైనటువంటివి వేదాలు, వేదాంతాలు, ఉపనిషత్తులు, గీతలు అయినప్పటికీ కూడా చెట్టు యొక్క ఫలం ఏదైతే ఉందో చిట్ట చివరిగా వచ్చేటువంటిది, సారభూతమైనటువంటిది, అందరికీ కూడా మనోహరమైనటువంటిది, నోరూరించి ఆనందించేటువంటిది విశ్వ మనోహర. అలాగే ఈ భాగవతం కూడా ఆ ఫలం వంటిదయ్యా. తద్వారానే ఆ జ్ఞాన వైరాగ్యాలు ఇద్దరూ కూడా ఉద్ధరింపబడతారు. కాబట్టి నీవు ఆ సంశయాన్ని విడిచిపెట్టవలసిందయ్యా అని చెప్పి ఆ చెట్టుకే ఒక ప్రత్యేకమైనటువంటి ఫలంగా ఏర్పడినటువంటిది ఏ రకంగా లోకంలో ఉండేటువంటి జనులందరూ కూడా ఆస్వాదిస్తారో, ఆనందిస్తారో, దానికోసం వేచి చూస్తారో ఫలం కోసం, అలాగే అందరూ ఎదురు చూసేటువంటి అద్భుతమైన ఫలతుల్యమైనటువంటిది, లోకాన్ని ఉద్ధరించేటువంటిది శ్రీమద్ భాగవతమే, సారభూతమే. అది వేద సారమే, అందులో ఏ విధమైనటువంటి సంశయము లేదు అని తెలియజెప్పారు. అంతేకాదు మరొక ఉదాహరణ ద్వారా కూడా ఏ రకంగా భాగవతం అనేటువంటిది గొప్పది అని తెలియజెబుతాం, విను నారదా అని చెప్పి. అందున కలియుగ ప్రవేశకాలం కదా, కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రమాణాలు, నిదర్శనాలు ఉంటే గాని నమ్మేటువంటి స్వభావం కాదు. కాబట్టి యథా దుగ్ధే స్థితం సర్పి న స్వాదాయోపకల్పతే పృథగ్భూతం హి తద్గవ్యం దేవానాం రసవర్ధనం. యథా దుగ్ధే స్థితం సర్పి, మనము ఉపయోగించేటువంటి ఘృతం అంటే నెయ్యి, నెయ్యి రావడానికి మూల కారణం ఏమిటి? ఎక్కడి నుంచి అయ్యా నెయ్యి వస్తుంది అంటే దుగ్ధే స్థితం. ఈ నెయ్యికి మూల స్వరూపం పాలే కదా. నెయ్యి రావాలంటే ఎలా నెయ్యి మనకి లభిస్తుంది? ముందు పాలు ఉండాలి. ఆ పాలను తోడి పెడితే పెరుగు అవుతుంది. ఆ పెరుగుని గనక బాగా చిలికినట్లయితే వెన్న వస్తుంది. ఆ వెన్నని జాగ్రత్తగా కాచినట్లయితే దాని నుంచి కదా నెయ్యి అనేది మనకి ఉద్భవిస్తోంది. కాబట్టి ఈ నెయ్యికి ఉండేటువంటి రుచి పాలగా ఉన్నప్పుడు మనకి కనబడుతోందా? మరి పాల నుంచి వేరుపడితేనే కదా, నెయ్యిగా ఉంటేనే కదా దాని చక్కని ఆస్వాదన. అబ్బా గుమగుమలాడేటువంటి నెయ్య అని మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. మరి ఈ నెయ్యకు ఉండేటువంటి ఆస్వాదించే గుణం మొదట పాలల్లో లేవా? ఉన్నప్పటికీ కూడా వాటిని గ్రహించే శక్తి మనకు లేదు. అదేవిధంగా దాన్ని మనం గ్రహించలేకపోతూ ఉన్నాం. అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే పృథగ్భూతం హి తద్గవ్యం దేవానాం రసవర్ధనం. ఆ నేతితోనే, మనం ఘృతంతోనే చక్కగా దేవతలందరినీ కూడా పూజిస్తూ ఉన్నాం. హవ్యాదులను సమర్పించేటప్పుడు మనం అగ్నియే స్వాహ అనే స్వాహాకారాలు చెప్పేటప్పుడు ఆ దేవతలకు ఈ నేతితోనే మనం హవ్యాలను నిర్వహించేటప్పుడు సమర్పిస్తూ ఉన్నాం కదా ద్రవ్యంగా. తద్వారా దేవతలు తృప్తి చెందుతూ ఉన్నారు కదా, మనకి వర్షాలు కురిపిస్తూ ఉన్నారు కదా. మరి అటువంటి సమయంలో ఈ నెయ్యికి మూలభూతమైనటువంటివి పాలే కదా. కాబట్టి దీనికి మూలం అదే కదా అని పాలను ఏమైనా మనం వినియోగిస్తామా దేవతలకు సమర్పించేటప్పుడు నెయ్యికి బదులుగా? అలా చెయ్యం కదా. అంటే ఈ నేతికి వచ్చేటువంటి గుణం పాల ద్వారా పాలు మూలం అయినప్పటికీ కూడా ఎప్పుడైతే పాల నుంచి విడిపడ్డాయో ఇవి క్రమేపీ చివరికి నెయ్యిగా పరిణమించాయో దాని రుచి వేరు, దాని వాసన వేరు, దాని వినియోగం వేరు. అలాగే ఇక్కడ కూడా వేదములు, వేదాంతములు, ఉపనిషత్తులు, భగవద్గీత వీటన్నిటి సారంగా ఉన్నటువంటి భాగవతం ఒకెత్తు, అవన్నీ ఒకెత్తయ్యా అని మరొక స్పష్టమైనటువంటి ఉదాహరణని అందివ్వడం ద్వారా ఆ సనత్కుమారాదులు నారద మహర్షికి చక్కగా తెలియజెప్పారు. యథాదుగ్ధే స్థితం సర్పి న స్వాదాయ ఉపకల్పతే పృథగ్భూతం హి తద్గవ్యం
దేవానాం రసవర్ధనం అని చెప్పి దేవతలకు ఇష్టమైనటువంటి ఘృతంగా వస్తోంది, దాన్ని సమర్పిస్తూ ఉన్నాం. దానికి కూడా మూలం క్షీరమే, పాలే అయినప్పటికీ పాలల్లో దాగి ఉన్న ఆ నేతి రుచిని పాలుగా ఉన్నప్పుడు మనం కనిపెట్టలేకపోతూ ఉన్నాం. పరిణామక్రమంలో అది పెరుగుగా మారి పెరుగు నుంచి దాన్ని చిలికితే వెన్న వస్తే వెన్నను గనక బాగా మనం వెచ్చ చేసినట్లయితే అప్పుడు వచ్చినటువంటి నెయ్యి ద్వారానే మనం దేవతలకు ప్రీతికరమైన యజ్ఞాలు చేస్తూ ఉన్నాం, వారికి సమర్పిస్తూ ఉన్నాం, తుష్టి కలుగుతోందయ్యా అని ఆ విషయాన్ని చెప్పి మరొకమైనటువంటి ఉదాహరణ కూడా చెప్తూ ఉన్నారు. ఇక్షూణామపి మధ్యాంతం శర్కరా వ్యాప్యతిష్టతి పృథగ్భూతా చ సామిష్ట తథా భాగవతీ కథ. చెరుకుగడ ఉంది, ఇక్షూణామపి చెరుకుగడలో కూడా చెరుకుగడ మొదట చివర మధ్యం ఎక్కడ చూసినా దానిలో ఉండేటువంటి గుణం తీపి గుణమే. మరి అటువంటి మధ్యాంతం శర్కర వ్యాప్యతిష్టతి అంతా కూడా ఆ మధురమైనటువంటి పంచదారని కలిగి ఉన్నదే కదా. అంటే పంచదారకి పటికీ బెల్లానికి పూర్వరూపం ఏమిటి, మూలం ఏమిటంటే చెరుకే కదా. మరి ఆ చెరుకుగా ఉన్నప్పుడు మనం రుచి చూస్తే ఆ రుచికి అదే చెరుకుని ఒక మిషన్లో పెట్టి యంత్రంలో పెట్టి రసంగా తీస్తే చెరుకుగా ఉన్నప్పుడు ఉన్న రుచికి రసంగా వచ్చిన రుచికి కొంచెం వ్యత్యాసం మనకి కనబడుతోంది కదా. మరి అదే రసం నుంచి వచ్చినటువంటి బెల్లాన్ని కానీ పటికీ బెల్లాన్ని చూసినట్లయితే దానికి ఉండేటువంటి రుచికి రసానికి ఉండేటువంటి రుచికి చెరుకుగా ఉన్నప్పుడు ఉన్న రుచికి వ్యత్యాసం కనబడుతోందా లేదా? అదే పటికి బెల్లాన్ని ఇంకా చూర్ణంగా చేసి మనం స్వీకరించినట్లయితే దాంట్లో చల్లదనం వస్తోంది, నాలుక మీద పెట్టుకున్న వెంటనే ఒక మధురమైనటువంటి భావన కలుగుతోంది. మరి ఆ భావనకి దాని ముందున్నటువంటి దానికి చెరుకుగా ఉన్నప్పుడు ఉన్న భావనకి మనలోనే వ్యత్యాసం కనబడుతోంది కదా. మరి ఇంత తీపి ఇంత ఆస్వాదించేటువంటి ఈ శర్కర అంటే ఈ పటికి బెల్లం ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి మూలం ఏమిటి అంటే చెరుకే కదా. మరి చెరుకుగా ఉన్నప్పుడు రుచి వేరు, రసంగా ఉన్నప్పుడు రుచి వేరు. అది శర్కరగా ఒక పటికీ బెల్లంగా లేదా చూర్ణం చేసినటువంటి విధంగా ఉన్నప్పుడు రుచి వేరుగా కనబడుతోంది కదా. సారంగా ఏదైతే వచ్చిందో ఆ రుచినే మనందరం కూడా ఆస్వాదిస్తూనే ఉన్నాం కదా. అంటే మూలం నుంచి వేరైనప్పుడు దాని రుచిని మనందరం ఆస్వాదిస్తూ ఉన్నాం. పృథగ్భూతా చ సామిష్ట. అదేవిధంగా వేదాంత భగవద్గీతలకన్నిటికీ కూడా సారభూతమైనటువంటి భాగవతీ కథ. ఈ భాగవతాన్ని వినటం ద్వారా ఖచ్చితంగా జ్ఞాన వైరాగ్యాలు ఇరువురు కూడా మేలుకుంటాయ్యా, ఇందులో ఏ సంశయము ఉండవలసిన అవసరం లేదు అని నారదుడు ఎంతో ఖిన్నుడై అడిగినటువంటి దానికి ఒక ఫలరూపంగాను అదేవిధంగా ఘృతరూపంగాను శర్కరారూపంగాను 3 ఉదాహరణలతో తెలియజెబుతూ అయినా మాకు తెలియగడుగుతానయ్యా. భక్తి జ్ఞాన విరాగాణం సంస్థాపనాయ ప్రకాశితం ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం. భక్తి జ్ఞాన విరాగాణం స్థాపనాయ ప్రకాశితం. భక్తి జ్ఞాన విరాగాణం అంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలు 3 కూడా ప్రకాశింపచేయడం కోసం, వాటికి తిరిగి పూర్వ వైభవం దక్కడం కోసం ఈ భాగవతం అనేటువంటి పురాణం ఆవిర్భవించింది. ఇది ఎటువంటిదయ్యా అంటే బ్రహ్మ సంహితం. బ్రహ్మభిః చతుర్భిర్వేదైః సంహితం తుల్యం. 4 వేదాలతో కూడా సమానమైనటువంటిది బ్రహ్మజ్ఞానాన్ని అందించేటువంటిదయ్యా భాగవతం. ఇదం భాగవతం నామ పురాణం బ్రహ్మ సంహితం. సామాన్యమైంది కాదు నారదా, నువ్వు ఇందులో ఏ రకమైనటువంటి సంశయాన్ని పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి భక్తి జ్ఞాన విరాగాణం స్థాపనాయ ప్రకాశితం. భక్తి జ్ఞాన వైరాగ్యాలు సుస్థిరంగా ప్రతి ఇంట వెలుగొందడం కోసమే ఆవిర్భవించినటువంటి గొప్పదైనటువంటి సులభమైనటువంటి సోపానం ఇది. పైగా నీకు మొదటే చెప్పాం, ఇంత ఎందుకు బాధపడుతున్నావు, ఇంత చింతిస్తున్నావు, ఈ ఉపాయం నీకు తెలిసినదే అని మొదట ఆ కుమారచతుష్టన్ నారదుడికి చెప్పకనే చెప్పారు. ఆయన చింతామగ్నుడై ఉన్నాడు కాబట్టి కొంచెం దానిపైన దృష్టి మరల్చలేదు. కానీ ఆ విషయాన్ని కూడా ఇది ఎంత సులభ ఉపాయమో, ఏ రకంగా దీని ద్వారా
జనులైనటువంటి వారు, అందున నీ ద్వారానే గొప్పదైనటువంటి అజ్ఞానం తొలగించిన మహర్షులు ఉన్నారో అన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియపరిచే విధంగా ముందు చెబుతూ వేదాంత వేద సుస్నాతే గీతాయా అపి కర్తరి పరితాపవతి వ్యాసే ముహ్యత్యజ్ఞాన సాగరే. ఏనారదా మరిచావా ఏమి? వేదాంతాలన్నిటినీ కూడా అందించినటువంటి వాడు ఎవరయ్యా? వేదాలను విభజన చేసినటువంటి వాడు వ్యాసుడు, వేదవ్యాసుడు. వేదాంతాలకు అదేవిధంగా బ్రహ్మసూత్రాలు రచించినటువంటి వాడు వేదవ్యాసుడు. భగవద్గీతను కూడా భారతంలో మనకి జొప్పించి అందించినటువంటి వాడు వేదవ్యాసుడు. కాబట్టి వేదాంత వేద సుస్నాతే గీతాయాపి కర్తరి, అటువంటి అద్భుతమైనటువంటి రచనలు చేసినటువంటి వ్యాస భగవానుడు కూడా, ఆయన కూడా ఒకనాడు ఖిన్నుడై అజ్ఞానమనేటువంటి సముద్రంలో మునిగి తేలుతూ ఉంటే ముహ్యతి అజ్ఞాన సాగరే. వేదాలు రచించాడు, వేదాంత శాస్త్రాలు అందించాడు, భగవద్గీతను అందించాడు, 555 బ్రహ్మసూత్రాలు అందించాడు, పురాణాలు సుమారు 17 పైన పురాణాలు రచించాడు. ఇన్ని రచించినప్పటికీ కూడా, ఇన్ని లోకానికి అందించినప్పటికీ కూడా వ్యాస భగవానికి లోపల ఏదో ఒక అసంతృప్తి, మనోవ్యథ ఉంది కదా. ఆ సమయంలో ఆయన పరితపిస్తూ ఉంటే వ్యాస భగవానుడు తదా త్వయా పురా ప్రోక్తం చతుశ్లోక సమన్వితం తదీయ శ్రవణాత్ సద్యో నిర్బాధో బదరాయణ. నారద మరిచిపోయావా ఏమి నువ్వు? ఒకనాడు వ్యాస భగవానుడే ఖిన్నుడై ఉంటే నీవే స్వయంగా వెళ్ళి, ఏమయ్యా వ్యాస భగవానుడా, ఎందుకు అలా ఖేదంతో ఖిన్నుడై ఉన్నావు, నువ్వు దుఃఖంతో ఉన్నావు, చింతామగ్నుడై ఉన్నావు అని చెబితే, ఏమో స్వామి, ఇన్ని రచించినా కూడా నా మనస్సులో ఎందుకో ఇంకా కొంత కలత ఉంది, మనోవ్యథగా ఉంది, తృప్తి కలగలేదు నాకు అంటే, నీవే కదయ్యా త్వయా పురా పూర్వం ప్రోక్తం చతుశ్లోక సమన్వితం, చతుశ్లోక సమన్వితమైనటువంటి భాగవతాన్ని ఉపదేశించింది నువ్వే. ఆ చతుశ్లోక భాగవతం ఎలా వచ్చింది అంటే, సాక్షాత్తు నారాయణుడు నీకు తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడికి ఉపదేశించాడయ్యా. ఆ బ్రహ్మదేవుడు నీకు ఉపదేశించాడు, నీవు వ్యాస భగవానుడికి అందించావు. వ్యాస భగవానుడు అది విన్న తర్వాత 18,000 శ్లోకాలతో కూడినటువంటి భాగవతాన్ని రచించాడు. దానిని శుక మహర్షి పరీక్షిత్తు ద్వారా లోకానికి అందరికీ కూడా అందించాడు. అటువంటి చతుశ్లోక భాగవతాన్ని నువ్వు వ్యాస భగవానికి అందించావయ్యా, చెప్పావు. అలా ఎప్పుడైతే నీ నుంచి ఆయన విన్నాడో, ఆలకించాడో, తదీయ శ్రవణాత్, అది విన్న వెంటనే చతుశ్లోక సమన్వితమైనటువంటి భాగవతాన్ని సాక్షాత్తు నారాయణుడు బ్రహ్మకి అందించింది నీ తండ్రి గారి దగ్గర నుంచి. ఉత్సంగాత్ అంటే ఆయన ఒడిలోంచి ఆవిర్భవించిన నారద బ్రహ్మపుత్రుడైనటువంటి నీవు దానిని వ్యాస భగవానుడికి బోధించావు. సద్యో నిర్బాధో బాధరాయణ, అది విన్న వెంటనే ఆయన బాధంతా కూడా తొలగిపోయిందయ్యా. కాబట్టి నీవు తత్రతే విస్మయఃకేన, మరి అటువంటప్పుడు నీ ద్వారానే నీవే స్వయంగా వ్యాస భగవాను యొక్క మనోవ్యథ వెంటనే తీర్చగలిగినటువంటి వాడవు. నువ్వు ఆశ్చర్యపోవడంలో ఏమిటయ్యా? ఈ భాగవతం ఆ జ్ఞాన వైరాగ్యాలకి పునః శక్తిని సమకూరుస్తుందా అనేటువంటి ఆశ్చర్యం నీకు కలగడం ఏమిటి? తత్రతే విస్మయఃకేన యతః ప్రశ్నకరో భవాన్, నీవు ఈ రకంగా అడగడం ఏమిటి? ఆశ్చర్యంగా ఉందే, అడగవలసిన అవసరమే లేదే, నీకే తెలిసే ఉపాయం. శ్రీమద్ భాగవతం శ్రావ్యం శోక దుఃఖ వినాశనం. కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని గనక విన్నట్లయితే ఉన్నటువంటి సమస్త శోకములు తొలగిపోతాయి, దుఃఖములన్నీ కూడా హరించుకుపోతాయి. కాబట్టి శోక దుఃఖాన్ని తొలగించేటువంటి దివ్యమైనటువంటి ఉపాయం శ్రీమద్ భాగవత కథ అని. ఇక్కడ కూడా శ్రావ్యం వినాలి అని చెప్పి ఇక్కడ చెబుతూ ఉన్నారు. భాగవతాన్ని చెప్పిన వారికి ఎటువంటి స్థితి వచ్చిందో తెలియదు కానీ విన్నటువంటి పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల్లో శ్రద్ధగా విన్నటువంటి ఆయనకి ముక్తి వచ్చింది. కాబట్టి
చెప్పేవారికన్నా కూడా వినేవారికే ఎక్కువ ఫలం లభిస్తుంది అని కూడా స్వయంగా భగవానుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. శ్రీమద్ భాగవతం శ్రావ్యం వినాలయ్యా, శోక దుఃఖ వినాశనం, శోకాన్ని దుఃఖాన్ని నశింపజేసేటువంటిది అని నారదుడు అనేటువంటి వ్యాజం ద్వారా నారదుడికి చెప్పడం ద్వారా, ఎందుకంటే నారం జ్ఞానం దదాతీతి నారద, నారం నర సంబంధమైనటువంటి అజ్ఞానాన్ని ద్యతి ఖండయితి, ఖండించేటువంటి నారదుడు నారం భక్తి జ్ఞానం దదాతీతి నారద. కాబట్టి అటువంటి నారదుడు కూడా సామాన్యమైనటువంటి వాడు కాదు. మరి ఇన్ని విషయాలు ఆ బ్రహ్మ మానసపుత్రులైనటువంటి మనస్సు నుంచి ఆవిర్భవించినటువంటి సనక సనందనాది మహర్షులు తెలియచెప్పడం దేనికి అంటే, కలియుగవాసులమైనటువంటి మనల్నందరినీ కూడా ఉద్ధరించడం కోసం ప్రతిరోజు శ్రద్ధగా భాగవతాన్ని ఆలోచించి మనకుండేటువంటి శోకాల్ని దుఃఖాల్ని తొలగించుకోవడం కోసం ఇంత విపులంగా వివరంగా సోదాహరణంగా ఉపపత్తులతో చక్కగా భాగవతం ఏ రకంగా గొప్పది అన్న విషయాన్ని తెలియజెప్పారు. వెంటనే నారదుడు పలుకుతూ ఉన్నాడు. నారద ఉవాచ యద్దర్శనంచ వినహంచ శుభాని సత్య శ్రేయస్తనోతి భవదుఃఖదవార్దితానాం నిశేషశేష ముఖగీత కథైకపానాః ప్రేమ ప్రకాశకృతయే శరణం గతోస్మి. నారదుడికి వెంటనే ఉపపత్తులతో చెప్పేసరికి, సోదాహరణంగా వివరించేసరికి పరమానంద భరితుడయ్యాడు. అంతవరకు తాను పడినటువంటి శ్రమ, తనకున్నటువంటి వ్యథ, దుఃఖం, సంశయం, సందేహం అన్నీ నివృత్తి అయిపోయాయి. పరమానంద భరితుడై చెబుతూ ఉన్నాడు. యద్దర్శనంచ వినహంచ శుభాని సద్య, అయ్యా మీ దర్శనం నాకు లభించగానే వెంటనే అశుభాని, అశుభములు ఏవైతే ఉన్నాయో, నాకున్నటువంటి కష్టములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోయాయ్యా. అంతేకాదు భవ దుఃఖ దవార్దితానాం, ఏదైతే ఈ సంసారం అనేటువంటి అగ్ని వల్ల వచ్చేటువంటి కష్టం ఉందో అదంతా కూడా తొలగిపోయింది. అదేవిధంగా శ్రేయస్సు కూడా లభించేటువంటిది. ఇదంతా దేనివల్ల అంటే మీ యొక్క అద్భుతమైనటువంటి దర్శన భాగ్యం వల్ల. ఇంతటి దర్శన భాగ్యం నాకు లభించడం ఒక భాగ్యం అయితే మీరు ఎటువంటి వారయ్యా? నిశేషశేష ముఖగీత కథైకపానాః, సమస్తమైనటువంటి ఆదిశేషుడు సహస్ర పనుడు చెప్పేటువంటి భగవంతునికి సంబంధించినటువంటి గీతా కథైకపానాః, ఆ గీతలు, ఆ చరిత్రలు, ఆ కథలు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరము కూడా మీ చెవులారా తాగేటువంటి వారు, సమస్త జ్ఞాన సంపన్నులు మీరు, భగవత్ తత్వాన్ని తెలిసినటువంటి వారు కాబట్టి నిశేషశేష ముఖగీత కథైకపానాః ప్రేమ ప్రకాశకృతయే శరణం గతోస్మి. కాబట్టి ప్రేమ భక్తిని ప్రకటింపజేసేటువంటి మీ కొరకు నేను శరణు కోరుతూ ఉన్నాను. నాకింతటి భాగ్యం లభించింది, మీ ద్వారా అసలైనటువంటి తత్వం తెలిసిందయ్యా అని లోకానికి కూడా ఒక దివ్య సందేశాన్ని ఇందులో వెలువిస్తూ ఉన్నాడు. భాగ్యోదయేన బహుజన్మ సమార్జితేన సత్సంగమంచ లభతే పురుషో యదా వై అజ్ఞానహేతుకృతమోహమదాంధకారనాశం విధాయ హి తదోదయతే వివేకః. ఇక్కడ చెబుతూ ఉన్నాడు నారదుడు, భాగ్యోదయేన బహుజన్మ సమార్జితేన, ఎన్నో జన్మల నుంచి వచ్చినటువంటి పుణ్యవశాత్తు, భాగ్యవశాత్తు సత్సంగమంచ లభతే, సత్సంగమం అనేటువంటిది లభిస్తుందయ్యా అని చెబుతూ ఉన్నాడు. అంటే సజ్జనుల యొక్క సాంగత్యం అనేటువంటిది అందరికీ లభించదయ్యా. సజ్జనులు అంటే మన్ని సన్మార్గంలో నడిపించేటువంటి గురువులు లేదా స్నేహితులు ఎవరైనా కానీ సత్పురుషుల యొక్క సాంగత్యం అనేది అందరికీ లభించదు. ఎప్పుడు లభిస్తుంది, ఎంత పుణ్యం చేసుకుంటే లభిస్తుంది అంటే బహుజన్మ సమార్జితేన భాగ్యోదయేన, ఎన్నో జన్మల నుంచి చేసినటువంటి పుణ్యం అనేది ఉంటే దాని ద్వారానే ఇటువంటి సజ్జనుల యొక్క దర్శనం లభిస్తుంది.
అలా సజ్జన సాంగత్యం లభించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి అంటే అజ్ఞానహేతుకృతమోహమదాంధకార నాశం. మనం అజ్ఞానం చేత చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అలాగే మోహం అనే అంధకారంలో కొట్టుమిట్టాడడం ఏదైతే ఉన్నదో దాని నుంచి మనకు వాళ్ళు విముక్తిని కలిగింపజేస్తారయ్యా. దాన్ని నాశనం చేస్తారు, మన అజ్ఞానాన్ని తొలగిస్తారు, మాయను తొలగింపజేస్తారు. కాబట్టి ఆ విధమైనటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఎక్కడ దొరుకుతుంది అంటే సజ్జన సాంగత్యంలోనే మనకు లభిస్తుందయ్యా అని చెప్పి అజ్ఞాన హేతుకృత మోహ మదాంధకార నాశం విధాయహి తదోదయతే వివేక. అంటే సజ్జన సాంగత్యం చేయడం ద్వారా వివేకం కలుగుతుంది. అంటే ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు అనేటువంటి జ్ఞానము తెలిసి మనం సన్మార్గంలో నడుస్తాము అని చెప్పి ఇది నిరంతరము కూడా ప్రతి ఒక్కరూ స్మరించదగినటువంటి శ్లోకరత్నంగా నారద మహర్షి సనక సనందనాది మహర్షుల గురించి కుమారుల గురించి ఉద్బోధ చేస్తూ ఉన్నాడు. ఈ సజ్జన సాంగత్యానికి సంబంధించి మనకి ఒక చిన్న గాథ కూడా కనబడుతూ ఉన్నది. ఒకనాడు వశిష్ఠ మహర్షి అదేవిధంగా విశ్వామిత్రులు వీరిద్దరికీ మధ్య ఒక చిన్న వాదం వచ్చింది. విశ్వామిత్రుడి యొక్క వాదం ఏమిటి అంటే లోకంలో అన్నిటికన్నా కూడా గొప్పదైనటువంటి శక్తి ఏమిటి అంటే తపస్సే. తపస్సు అనేటువంటిదే శక్తివంతమైనటువంటిది. దాని ద్వారానే దేనినైనా మనం జయించవచ్చు, దాన్ని మించినటువంటిది మరొకటి లేదు అనేటువంటిది విశ్వామిత్రుల వారి యొక్క ప్రతిపాదన. మరి అదే వశిష్ఠుల వారి యొక్క ప్రతిపాదన ఏమిటి అంటే తపస్సు కన్నా కూడా మించినటువంటిది సజ్జన సాంగత్యము. సజ్జల్ని ఆశ్రయించడం ద్వారా వాటి బోధన ద్వారా కలిగేటువంటిది అంతకన్నా మించినటువంటిదయ్యా అని ఈయన. సరే, ఈ వాదం ముదిరింది. దీనిని ఎవరో ఒకరి దగ్గర నిర్ణయించుకోవాలి. కాబట్టి న్యాయ నిర్ణేత అనేటువంటి వారు ఒకరు కావాలి. ఎవరు దీన్ని నిర్ణయిస్తారు అంటే వీరిద్దరూ కూడా ఆదిశేషుని చెంతకు చేరారు. ఆయన్ని నిర్ణయాధికారి కింద జడ్జి కింద పెట్టుకున్నారు. అయ్యా, నీవే తేల్చాలి సజ్జన సాంగత్యం గొప్పదా లేదా తపస్సు అనేటువంటిది ఏది తపోధనం గొప్పదా అని చెప్పి అప్పుడు ఆదిశేషుడు తప్పక మీ సంశయ నివృత్తి కలుగజేస్తాను, కాబట్టి మీకు ఒక పరీక్ష పెడతాను. మీ శక్తులను దేన్నైతే మీరు ప్రతిపాదిస్తున్నారో దానిని ఉపయోగించి ఇదిగో నేను యశేష సతతం సహస్రఫణవానేకేన మూర్ధ్రావహన్. ఏ శేషుడైతే తన 1000 పడగలలో ఈ భూమి అనేటువంటి దానిని ఆవగింజ మోసినట్టుగా అవలీలగా మోస్తూ ఉన్నాడో ఈ భూభారాన్ని మీ శక్తితో వహించండి. ఎవరైతే మోయగలుగుతారో వారు చెప్పినటువంటి మాట నిలుస్తుంది అన్నాడు. వెంటనే విశ్వామిత్రుడు అయ్యో దానిదే ఉందయ్యా, తప్పకుండా నా తపశ్శక్తితో నేను ఖచ్చితంగా దాన్ని వహిస్తాను అని చెప్పి ఏది ఆ భూమిని నా మీద ఉంచి నేను ప్రయత్నం చేస్తాను, నేను చెప్పేటువంటి తపస్సే గొప్పదైతే నేను వహించగలుగుతాను అని చెప్పి ముందుకొచ్చి ఆ భూభారాన్ని వహించడానికి ప్రయత్నించాడు. క్షణకాలం కూడా దానిని మోయలేకపోయాడు. నానా అవస్థలో పడ్డాడు, ఇబ్బంది పడ్డాడు. సరే, ఇక వశిష్ఠ నీవంతయ్యా అన్నప్పుడు ఆయన ప్రతిజ్ఞ చేశాడు. నిజంగా నేను అనుకున్నట్లుగా సజ్జన సాంగత్యం అనేటువంటిదే గొప్పదైనటువంటిది శక్తివంతమైనది అయినట్టయితే ఆదిశేషుడు ఏ రకంగా ఈ భూమిని భరిస్తూ ఉన్నాడో భూభారాన్ని వహిస్తూ ఉన్నాడో అలా వహించదనుగాక అని ప్రతిజ్ఞ పూని ఆ భూమిని వహించాడు. ఆదిశేషుడు ఏ రకంగా ఏ వ్యథ లేకుండా ఎలా మోయగలిగాడో వశిష్ఠ మహర్షి కూడా అంతే విధంగా దాన్ని వహించగలిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు కూడా అంగీకరించాడు. నిజమేనయ్యా, సజ్జన సాంగత్యానికి ఉన్నటువంటి శక్తి ఇంతటిదని నేను కూడా తెలుసుకున్నాను అని. ఈ రకంగా లోకంలో మనందరికీ కూడా నిరంతరము దొరకవలసింది, దొరికినప్పుడు అందిపుచ్చుకోవలసింది ఏదైనా ఉంది అంటే అది సత్పురుషుల యొక్క సద్గురువుల యొక్క సాంగత్యాన్ని దాన్ని తెలియజేయడానికి నారద మహర్షి సాధుపురుషులు ఎవరు అంటే ఆయన స్థాయికి పూర్వపురుషులైనటువంటి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పురాణ పురుషులైనటువంటి ఆ సనత్కుమారులు దొరికారు. వారి ద్వారా భాగవత వైభవాన్ని ఆయన చక్కగా తెలుసుకున్నాడు. తద్వారా భక్తికి ఉన్నటువంటి కష్టం ఏదైతే ఉందో ఇబ్బంది ఏదైతే ఉందో దానిని తొలగించే ప్రయత్నానికి ఉపక్రమించబోతూ ఉన్నాడు. భాగవతం ద్వారా ఆ
విశేషాలను అంశాలను మనం ముందు ముందు యథావకాశంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రకంగా ఇది శ్రీ పద్మపురాణే ఉత్తరఖండే శ్రీమద్భాగవత మహాత్మ్యే ద్వితీయోధ్యాయ. ఈ 2వ అధ్యాయంలో ప్రధానంగా భక్తికి కలిగినటువంటి కష్టం అంటే తల్లి అయి తాను యవ్వనవతితో ఉండి తన కుమారులైనటువంటి జ్ఞాన వైరాగ్యాలు వృద్ధాప్యాన్ని పొంది శక్తిహీనులై అచేతనులుగా ఉంటే వారిని రక్షించమని నారద మహర్షిని అడగడం, దానికి నారద మహర్షి తప్పకుండా వారిని పునరుజ్జీవితుల్ని చేస్తానని చెప్పి మాట ఇవ్వడం, దానికోసం అనేక రకాల ప్రయత్నంతో వ్యోమవాణి ఆకాశవాణి మాట ద్వారా సత్కర్మ అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సనక సనందనాది మహర్షుల్ని కలవడం, వారు సత్కర్మ అంటే శ్రీమద్ భాగవత కథాశ్రవణమే సత్కర్మ, దాన్ని మించినటువంటిది మరొకటి లేదు అని ఉపపత్తులతో చక్కగా ఆ భాగవత వైభవాన్ని తెలియజెపుతూ, ఇది గతంలో నీవే స్వయంగా ఏ వేదాల్ని వేదాంతాల్ని గీతను రచించారో వ్యాస భగవానుడే ఇబ్బంది మానసికమైనటువంటి దౌర్బల్యానికి గురైతే నువ్వు ఆయనకి చక్కగా ఈ భాగవత చతుశ్లోకాలు చెప్పే ఆయనకున్న కష్టాన్ని దుఃఖాన్ని తొలగించావయ్యా. కాబట్టి నిస్సందేహంగా సంశయం లేకుండా మరొక ఆలోచన లేకుండా శ్రీమద్ భాగవతాన్ని చక్కగా వినిపింపజేయవయ్యా అని ఆ మహర్షులు చెప్పడం, దానికి ఆయన పరమానంద భరితుడై ఉపాయం దొరికింది కాబట్టి వెతుకుతున్నటువంటిది. అందున ఒక కొత్త వస్తువు దొరికినప్పుడు ఉండేటువంటి ఆనందానికిను పోయిన వస్తువు దొరికినప్పుడు ఉండే ఆనందానికి వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి ఇది గతంలో వేదవ్యాసుడికి ఈయన చెప్పినటువంటిదే కాబట్టి తిరిగి ఆ భాగవతం గురించి చెప్పేటువంటి విధానం గురించి ఆయన ఆనందభరితుడై లోకానికి అంతటికీ కూడా ఉపయోగకరమైనటువంటి ఇచ్చినటువంటి మహనీయులు మీరు, మీ దర్శన భాగ్యం చాలా గొప్పది అని ఆ సనత్ కుమారుల యొక్క వైశిష్ట్యాన్ని వైభవాన్ని వైభోగాన్ని అంతటినీ కూడా తెలియజెప్పేటువంటి 2వ స్కంధంలో ఉండేటువంటి విశేష అంశాలని 2వ అధ్యాయంలో ఉన్నటువంటి అంశాలని యథాశక్తి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశాం. నిరంతరము కూడా మనందరిలో కూడా ఈ భాగవతం శ్రవణం చేయడం ద్వారా భక్తి జ్ఞాన వైరాగ్యాలు కలగాలని, ఎప్పుడైతే భక్తి జ్ఞాన వైరాగ్యాలు మనలో ప్రవేశిస్తాయో పరిపుష్టంగా ఉంటాయో అప్పుడు భక్తికి దాసి అయినటువంటి ముక్తి తనంతట తానే పరిగెత్తుకుంటూ వస్తుంది. కాబట్టి భక్తి జ్ఞాన వైరాగ్య ముక్తి ఈ 4టిని అందించేటువంటిది భాగవతం అనేటువంటి పరిపూర్ణ విశ్వాసంతో అటువంటి ముక్తిని మనకు అందించమని దేవదేవుడైనటువంటి తిరువెంకటాధీశుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి కలియుగ ప్రత్యక్ష దైవానికి భక్తితో ప్రణమిల్లుతూ ఇకపై ఆచార్యుల వారు మన చేత శ్రీమద్ భాగవత పారాయణ కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తారు. మనందం శ్రద్ధగా ఆయన్ని అనుసరిస్తూ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహింపజేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తృతీయ స్కంధంలో 11వ అధ్యాయాన్ని మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే ఏకాదశోऽధ్యాయః మైత్రేయ ఉవాచ చరమః సద్విశేషాణాం అనేకో సంయుతః సదా పరమాణుః సవిజ్ఞేయో నృణామైక్యభ్రమో యతః సత ఏవ పదార్థస్య స్వరూపావస్థితస్య యత్ కైవల్యం పరమమహాన్ అవిశేషో నిరంతరః ఏవం కాలోప్యనుమితః సౌక్ష్మే స్థౌల్యే చ సత్తమ సంస్థానభుక్త్యా భగవాన్
స్థానభుక్త్యా భగవాన్ అవ్యక్తో వ్యక్తభుగ్విభుః అవ్యక్తో వ్యక్తభుగ్విభుః సకాలః పరమాణుర్వై సకాలః పరమాణుర్వై యో భుంక్తే పరమాణుతాం యో భుంక్తే పరమాణుతాం సతో విశేషభుగ్యస్తు సతో విశేషభుగ్యస్తు సకాలః పరమో మహాన్ సకాలః పరమో మహాన్ అణుర్ద్వౌ పరమాణు స్యాత్ అనుర్ధ్వౌ పరమాణు స్యాత్ రసరేణుస్త్రయస్మృతః త్రసర్హేణుస్త్రయస్మృతః జాలార్కరశ్మ్యవగతః జాలార్కరశ్మ్యవగతః ఖమేవానుపతన్నగాత్ ఖమేవానుపతన్నగాత్ త్రసరేణుత్రికం భుంక్తే త్రసర్హేణుత్రికం భుంక్తే యః కాలః సత్రుటి స్మృతః యః కాలః సత్రుటి స్మృతః శతభాగస్తు వేద స్యాత్ శతభాగస్తు వేద స్యాత్ తైస్త్రిభిస్తు లవస్మృతః తైస్త్రిభిస్తు లవస్మృతః నిమేషస్త్రిలవో జ్ఞేయః నిమేషస్త్రిలవో జ్ఞేయః ఆమ్నాతస్తే త్రయః క్షణః ఆమ్నాతస్తే త్రయః క్షణః క్షణాన్ పంచవిదుః కాష్ఠాం క్షణాన్ పంచవిదుః కాష్ఠాం లఘుతా దశ పంచ చ లఘుతా దశ పంచ చ లఘూని వై సమామ్నాత లఘూని వై సమామ్నాత దశ పంచ చ నాడికా దశ పంచ చ నాడికా తే ద్వే ముహూర్తః ప్రహరః తే ద్వే ముహూర్తః ప్రహరః షడ్యామः సప్తవానృణాం షడ్యామः సప్తవానృణాం ద్వాదశార్ధఫలోన్మానం ద్వాదశార్థఫలోన్మానం చతుర్భిశ్చతురంగుళైః చతుర్భిశ్చతురంగుళైః స్వర్ణమాశైః కృతఛిద్రం స్వర్ణమాశైః కృతఛిద్రం యావత్ ప్రస్థజలప్లుతం యావత్ ప్రస్థజలప్లుతం యామాశ్చత్వారశ్చత్వారో యామాశ్చత్వారశ్చత్వారో మర్త్యానామహనీ ఉభే మర్త్యానామహనీ ఉభే పక్షః పంచదశాహాని పక్షః పంచదశాహాని శుక్లః కృష్ణశ్చ మానద శుక్లః కృష్ణశ్చ మానద తయోః సముచ్చయో మాసః తయోః సముచ్చయో మాసః పితॄణాం తదహర్నిశం పితॄణాం తదహర్నిశం ద్వౌ తావృతుః షడయనం ద్వౌదావృతుః షడయనం దక్షిణం చోత్తరం దివి దక్షిణం చోత్తరం దివి అయనే చాహనీ ప్రాహుః అయనే చాహనీ ప్రాహుః వత్సరో ద్వాదశ స్మృతః వత్సరో ద్వాదశ స్మృతః సంవత్సరశతం నృణాం సంవత్సరశతం ఋణాం పరమాయుర్నిరూపితం పరమాయుర్నిరూపితం గ్రహర్క్షతారా చక్రస్థః గ్రహర్క్షతారా చక్రస్థః పరమాణ్వాదినా జగత్ పరమాణ్వాదినా జగత్ సంవత్సరావసానేన సంవత్సరావసానేన పర్యేత్య నిమిషో విభుః పర్యేత్య నిమిషో విభుః సంవత్సరః పరివత్సరః సంవత్సరః పరివత్సరః ఇడావత్సర ఏవ చ ఇడా వత్సర ఏవ చ అనువత్సరో వత్సరశ్చ అనువత్సరో వత్సరశ్చ విదురైవం ప్రభాష్యతే విదురైవం ప్రభాష్యతే యస్సృజ్య శక్తిమురుధోచ్ఛ్వసయన్ స్వశక్త్యా యస్సృజ్య శక్తిమురుధోచ్ఛ్వసయన్ స్వశక్త్యా పుంసో భ్రమాయది విధావతి భూతభేదః
పుంసో భ్రమాయది విధావతి భూతభేదః కాలాఖ్యయా గుణమయం క్రతుభిర్వితన్వన్ కాలాఖ్యయా గుణమయం క్రతుభిర్వితన్వన్ తస్మై బలిం హరత వత్సర పంచకాయ తస్మై బలిం హరత వత్సర పంచకాయ విదురౌవాచ విదుర ఉవాచ పితృదేవ మనుష్యాణాం పితృదేవ మనుష్యాణాం ఆయుః పరమిదం స్మృతం ఆయుః పరమిదం స్మృతం పరేషాం గతిమాచక్ష్వ పరేషాం గతిమాచక్ష్వ ఏ స్యుః కల్పాద్ బహిర్విదః ఏ స్యుః కల్పాత్ బహిర్విదః భగవాన్ వేదకాలస్య భగవాన్ వేదకాలస్య గతిం భగవతో నను గతిం భగవతో నను విశ్వం విచక్షతే ధీరాః విశ్వం విచక్షతే ధీరాః యోగరాద్ధేన చక్షుషా యోగరాద్ధేన చక్షుషా మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ కృతం త్రేతాద్వాపరం చ కృతం త్రేతాద్వాపరం చ కలిశ్చేతి చతుర్యుగం కలిశ్చేతి చతుర్యుగం దివ్యైర్ద్వాదశభిర్వర్షైః దివ్యైర్ద్వాదశభిర్వర్షైః సావధానం నిరూపితం సావధానం నిరూపితం చత్వారి త్రీణి ద్వే చైకం చత్వారి త్రీణి ద్వే చైకం కృతాదిషు యథాక్రమం కృతాదిషు యథాక్రమం సంఖ్యాతాని సహస్రాణి సంఖ్యాతాని సహస్రాణి ద్విగుణాని శతాని చ ద్విగుణాని శతాని చ సంధ్యాంశయోరంతరేణ సంధ్యాంశయోరంతరేణ యః కాలశత సంఖ్యయోః యః కాలశ్యత సంఖ్యయోః తమేవాహర్యుగం తజ్ఞాః తమేవాహర్యగం తజ్ఞాః యత్ర ధర్మో విధీయతే యత్ర ధర్మో విధీయతే ధర్మశ్చతుష్పాన్ మనుజాన్ ధర్మశ్చతుష్పాన్ మనుజాన్ కృతే సమనువర్తతే కృతే సమనువర్తతే స ఏవాన్యేష్వధర్మేణ స ఏవాన్వేష్య ధర్మేణ వ్యేతి పాదేన వర్ధత వ్యేతి పాదేన వర్ధత త్రిలోక్యాయుగ సాహస్రం త్రిలోక్యాయుగ సాహస్రం బహిరా బ్రహ్మణో దినం బహిరా బ్రహ్మణో దినం తావత్యేవ నిశాతాత తావత్యేవ నిశాతాత యన్నిమీలతి విశ్వసృక్ యన్నిమీలతి విశ్వసృక్ నిశావసాన ఆరబ్ధో నిశావసాన ఆరబ్ధో లోకకల్పోనువర్తతే లోకకల్పోనువర్తతే యావద్దినం భగవతో యావద్దినం భగవతో మనోన్భుంజంశ్చతుర్దశ మనోన్భుంజంశ్చతుర్దశ స్వం స్వం కాలం మనుర్భుంక్తే స్వం స్వం కాలం మనుర్భుంక్తే సాధికాం హ్యేకసప్తతిం సాధికాం హ్యేకసప్తతిం మన్వంతరేషు మనవః మన్వంతరేషు మనవః తద్వంశ్యా ఋషయః సురాః తద్వంశ్యా ఋషయః సురాః భవంతి చైవ యుగపత్ భవంతి చైవ యుగపత్ సురేశాశ్చానుయే చ తాన్ సురేశాశ్చానుయే చ తాన్ ఏష దైనందినః సర్గో ఏష దైనందినః సర్గో బ్రాహ్మస్త్రైలోక్యవర్తతే
त्रैलोक्यवर्तनः ब्राह्मस्त्रैलोक्यवर्तनः तिर्यं नृपितृदेवानां तिर्यं नृपितृदेवानां सम्भवो यत्र कर्मभिः सम्भवो यत्र कर्मभिः मन्वन्तरेषु भगवान् मन्वन्तरेषु भगवान् बिभ्रत्सत्वं स्वमूर्तिभिः बिभ्रत्सत्वं स्वमूर्तिभिः मन्वादिभिरिदं विश्वम् मन्वादिभिरिदं विश्वम् अवत्युदितपौरुषः अवत्युदितपौरुषः तमो मात्रामुपादाय तमो मात्रामुपादाय प्रतिसंवृद्धविक्रमः प्रतिसंवृद्धविक्रमः कालेनानुगताशेषः कालेनानुगताशेषः आस्ते तूष्णीं दिनात्यये आस्ते तूष्णीं दिनात्यये तमेवान्वपिधीयन्ते तमेवान्वपि धीयन्ते लोका भूरादयस्त्रयः लोका भूरादयस्त्रयः निशायामनुवृत्तायाम् निशायामनुवृत्तायाम् निर्मुक्तशशिभास्करम् निर्मुक्तशशिभास्करम् त्रिलोक्यां दह्यमानायाम् त्रिलोक्यां दह्यमानायाम् शक्त्या सङ्कर्षणाग्निना शक्त्या सङ्कर्षणाग्निना यान्त्यूष्मणामहर्लोकात् यान्त्यूष्मणामहर्लोकात् जनं भृग्वादयोर्दिताः जनं भृग्वादयोर्दिताः तावत् त्रिभुवनं सद्यः तावत् त्रिभुवनं सद्यः कल्पान्तैधितसिन्धवः कल्पान्तैथितसिन्धवः प्लावयन्त्युत्कटाटोप प्लावयन्त्युत्कटाटोप चण्डवातेरितोर्मयः चण्डवातेरितोर्मयः प्लावयन्त्युत्कटाटोप चण्डवातेरितोर्मयः प्लावयन्त्युत्कटाटोप चण्डवातेरितोर्मयः अन्तः स तस्मिन् सलिले अन्तः स तस्मिन् सलिले आस्तेऽनन्तासनो हरिः आस्तेऽनन्तासनो हरिः योगनिद्रानिमीलाक्षः योगनिद्रानिमीलाक्षः स्तूयमानो जनालयैः स्तूयमानो जनालयैः एवं विधैरहोरात्रैः एवं विधैरहोरात्रैः कालगत्योपलक्षितैः कालगत्योपलक्षितैः अपक्षितमिवास्यापि अपक्षितमिवास्यापि परमायुर्वयशतम् परमायुर्वयशतम् यदर्धमायुषस्तस्य यदर्थमायुषस्तस्य परार्धमभिधीयते परार्थमभिधीयते पूर्वः परार्धोपक्रान्तो पूर्वः परार्थोपक्रान्तो ह्यपरोद्य प्रवर्तते ह्यपरोद्य प्रवर्तते पूर्वस्यादौ परार्धस्य पूर्वस्यादौ परार्थस्य ब्राह्मो नाम महानभूत् ब्राह्मो नाम महानभूत् कल्पो यत्राभवद्ब्रह्मा कल्पो यत्राभवद्ब्रह्मा शब्दब्रह्मेति यं विदुः शब्दब्रह्मेति यं विदुः तस्यैव चान्ते कल्पोऽभूत् तस्यैव चान्ते कल्पोऽभूत् यं पाद्ममभिचक्षते यं पाद्ममभिचक्षते यद्धरेर्नाभिसरसः यद्धरेर्नाभिसरसः आसील्लोकसरोरुहम् आसील्लोकसरोरुहम् अयन्ति
అయంతు కథితః కల్పో అయంతు కథితః కల్పో ద్వితీయస్యాపి భారత ద్వితీయస్యాపి భారత వారాహ ఇతి విఖ్యాతో వారాహ ఇది విఖ్యాతో యత్రాసీత్ సూకరో హరిః యత్రాసీత్ సూకరో హరిః కాలోయం ద్విపరార్ధాభ్యో కాలోయం ద్విపరార్థాఖ్యో కాలోయం ద్విపరార్ధాఖ్యో కాలోయం ద్విపరార్థాఖ్యో నిమేష ఉపచర్యతే నిమేష ఉపచర్యతే అవ్యాకృతస్యానంతస్య అవ్యాకృతస్యానంతస్య హ్యనాదేర్జగదాత్మనః హ్యనాదేర్జగదాత్మనః కాలోయం పరమాణ్వాదిః కాలోయం పరమాణ్వాదిః ద్విపరార్ధాంత ఈశ్వరః ద్విపరార్థాంత ఈశ్వరః నైవేశితుం ప్రభుర్భూమ్నః నైవేశితుం ప్రభుర్భూమ్నః ఈశ్వరో ధామమానినాం ఈశ్వరో ధామమానినాం వికారైః సహితో యుక్తైః వికారైః సహితో యుక్తైః విశేషాదిభిరావృతః విశేషాదిభిరావృతః ఆండకోశో బహిరయం ఆండకోశో బహిరయం పంచాశత్కోటి విస్తృతః పంచాశత్కోటి విస్తృతః దశోత్తరాధికైర్యత్ర దశోత్తరాధికైర్యత్ర ప్రవిష్టః పరమాణువత్ ప్రవిష్టః పరమాణువత్ లక్ష్యతేంతర్గతాశ్చాన్యే లక్ష్యతేంతర్గతాశ్చాన్యే కోటిశో హ్యండరాశయః కోటిశో హ్యండరాశయః తదాహురక్షరం బ్రహ్మ తదాహురక్షరం బ్రహ్మ సర్వకారణకారణం సర్వకారణకారణం విష్ణోర్ధామ పరం సాక్షాత్ విష్ణోర్ధామ పరం సాక్షాత్ పురుషస్య మహాత్మనః పురుషస్య మహాత్మనః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే ఏకాదశోऽధ్యాయః ఏకాదశోऽధ్యాయః శ్రద్ధాసక్తులతో పారాయణ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. Namo
Now